నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో మీకు సంబంధించిన ఏదైతే వెహికల్ అయితే ఉందో దానికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని ప్రభుత్వం తొలగించింది. సో దానిపై ఇట్లా స్పందిస్తా ఉన్నారు. స్పందించడానికి ఏమన్నా తీసేసింది కదా. ఇట్లా చూస్తా ఉన్నారు. ఇట్లా చూస్తామంటే మూర్ఖం, అరాచకం, రాజరిక పాలన. ఇది ప్రజాస్వామ్యం కాదు. రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న వాళ్ళకు బుల్లెట్ ప్రూఫ్, 100 కొద్ది గన్మెన్, ప్రతిపక్షాలు ఉండే వాళ్ళకు వాడు సచ్చినా మంచిది అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే కేవలం ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కోపంతో ఇదంతా చేస్తాను. 100% అందుకొరకే చేస్తున్నాడు. అందుకొరకే ప్రశ్నిస్తున్నాడనే పెద్ది సుదర్శన్ రెడ్డి భద్రత తగ్గించిండు. ప్రశ్నిస్తున్నాడనే ప్రవీణ్ కుమార్ భద్రత ప్రశ్నిస్తున్నాడనే కేటీఆర్ మీద అక్రమ కేసులు, హరీష్ రావు మీద అక్రమ కేసులు. ఇవన్నీ అతని ప్రశ్న ఇష్టం లేదు. నేను రాజును, నన్ను ఎవడు అడగొద్దు, రాజరికం, మా అనుబల వంశము, రాజరికము, అది ఎన్నో నడుస్తుంది. ప్రజాస్వామ్యం కదా. వాళ్ళ తమ్ముళ్ళకేమో అత్యాధునిక ఆయుధాలతోని టర్కీ నుంచి, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన తుపాకులు ఇచ్చి గన్మెన్ ఇచ్చిండ్రు. మరి వాళ్ళకి ఏం థ్రెట్ ఉన్నది? వాళ్ళని ఏ లష్కర్ అయితే జైషే మహమ్మద్ తర్వాత మావోయిస్టులు దాడి చేస్తా ఉన్నారు. వాళ్ళకి అంతా, వీళ్ళకి ఇట్లా ఏంది? ఏం చెప్తారు సార్? అంటే హైడ్రా విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, తీసేయాలి రంగనాథ్ అని చెప్పేసిన మాటలు కావచ్చు, ఎట్లా చూస్తా ఉన్నారు? ఏం చెప్తారు? రంగనాథ్ కాదు, రేవంత్ రెడ్డిని తీసేయాలి. మా ఆకాంక్ష కూడా అదే. రంగనాథ్ నామకే వస్తే అండి అని రేవంత్ రెడ్డిని చేయమంటే చేస్తాడు. రేవంత్ రెడ్డిని తీసేయాలి, రంగనాథ్ని కాదు. హైడ్రాని తీసేయాలి. హైడ్రాతో పాటు రేవంత్ రెడ్డి ఇద్దరిని తీసుకొని మూసిలో పడేయాలి. అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కోర్టు మాట్లాడిన వేటల్ని కొంతమంది తప్పుదో పట్టిస్తా ఉన్నారు. సో దీన్ని ఇట్నే కంటిన్యూ చేస్తాం, ఇంకా ఎవరైతే అక్రమాలు చేస్తాం వాళ్ళందరినీ అరికడతామని చెప్పేసి కూడా మాట్లాడతారు. సో ఏం చెప్తారు సార్? కోర్టులను తప్పుదో పట్టించినందుకే 63 కోర్టు ధిక్కార కేసులు వచ్చినాయి. కోర్టులను మేంగా తప్పుదో పట్టించింది. కోర్టులను రేవంత్ రెడ్డి తప్పుదో పట్టించినందుకే 63 కోర్టు ధిక్కార కేసులు వచ్చినాయి. రేపు కోర్టులు ఎవరినైనా జైలుకు పంపిస్తే ఆఫీసర్లను, వాళ్ళ బదులు రేవంత్ రెడ్డి పోతాడా జైలుకు? మరి ఏం చెప్తారంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వం పాలన తీరు ఏమనిపిస్తా ఉంది మీరు చూస్తా ఉంటారు? లేదు, అసలు పాలన పోయింది.